రే బాలరాజు, బయానా బీచ్, వాస్కో, ఇది ఒక బీచ్ రా. ఈ బీచ్ లేక పోతూ ఉంటాము, చూసాము. ఇది ఎక్కడ కూడా నీకు లోపలికి బీచ్ లేక వదలడం లేదురా. అలలు చాలా ఎక్కువ వస్తూ ఉన్నాయి, కోస్ట్ గార్డ్స్ వెళ్తూ ఉండారు. సో ఇది బయానా బీచ్. ఈ బీచ్లో చూడు కోస్ట్ గార్డ్స్ అంతా రెడీగా ఉంటారనమాట. వాళ్ళు ఇక్కడ అక్కడ ఉండారు, వాళ్ళు అంతా రెడీగా అక్కడ బోట్ అంతా పెట్టుకుంటారు, రెడ్ ఫ్లాగ్స్ వేసింటారు. ఇక్కడ స్టాండ్ వేసుకున్నాడు, ఇక్కడ బోట్ పెట్టుకున్నాడు, ఇది స్లైడ్స్ పెట్టుకున్నాడు. తీరా బాలరాజు బయానా బీచ్. ఎవరిని లోపలికి రానివ్వడం లేదు, అందరినీ పైనుంచే ఉండాలా. ఇట్లా దిగితే విజిల్ వేస్తారు అనమాట. అక్కడ రెడ్ చూర్రు, అక్కడ వస్తాడు వాడు, ఆడ రెడ్ నిక్కర్ వేసుకొని ఉన్నాడే, జెండాకు ఆ పక్క ఉన్నాడు వాడు. ఎవరన్నా మునిగిపోతే కన్నా వీడు రక్షిస్తాడంట వాడు ఈ బోట్లో పోయి. సో వాడు ఎప్పుడు తగలేసుకునే ఉంటాడు. వాడు బెండ్ చూడు ట్యూబ్ మాదిరి ఉంటుంది, అది తగలేసుకొని ఉంటాడు. అక్కడ ఉన్నాడు వాడు. మన దగ్గర పోదాంలే. ఇదిరా, ఎక్కడే కానీ బీచ్లో సరిగా వదలడం లేదు. ఇది వాస్కోలో ఉండే బయానా బీచ్ రా బాలరాజు. ఏ కూడా క్రౌడ్ ఉందిరా, కానీ లోపలికి దిగనివ్వడం లేదు. విజిల్ వేస్తాడు వాడు, అక్కడ ఉన్నట్టు లోపల పోతే కీకి నచ్చడు. ఇది దా వేసేవాడు విజిల్ అప్పుడే చెప్పలా. ఈ బీచ్లో ఎవరన్నా కొట్టుకొని పోతే వాడు కాపాడుతాడు. సో అందరినీ ఎవరిని దిగనీయకుండా ఉంటాడు అన్నమాట. వీడురా, వాడు అన్నీ పెట్టుకున్నాడు, వాకింగ్ ట్యాక్ పెట్టుకున్నాడు, ట్యూబ్ పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఇక్కడ అన్నీ రెడీగా ఉంటాయన్నమాట. ఇదిరా బాలరాజు. అలలు ఎగిసి పడుతున్నాయిరా ఇక్కడ కూడా. అన్ని బీచ్లు ఇది వర్షాకాలం, దానివల్ల ఎవరు లోపలికి పోనీయకుండా ఉంటుందన్నమాట. చాలా డేంజరస్గా ఉండేదిరా. అలలు ఎగిసి పడుతూ ఉంటాయి. అందుకోసం ఎవరిని రావనివ్వడం లేదు, ఆడనివ్వడం లేదు. ఆటూరికే లాస్ట్. వీళ్ళు ఆడుతున్నారు కదా, అంతే లాస్ట్. దాని కిందికి పోకూడదు, పోతే వాడు అరుస్తాడు. ఇక్కడ ఒకడు ఉన్నాడు, అక్కడ ఒకడు ఉన్నాడు. సో ఇదిరా బాలరాజు బయానా బీచ్, వాస్కో. చూసినావారా బాలరాజు? ఏమిరా బాలరాజు, ఏమిరా నీ వల్ల దేశానికి ఉపయోగం అంటావా? రే బాలరాజు, ఉంటారా బాలరాజు? బాయ్రా బాలరాజు.